Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ సూచన ప్రకారం జూలై 10 గురువారం వరకు వాతావరణం ఇలాగే ఉంటుంది. జూలై 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది. జూలై 7న సోమవారం కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ అప్పుడు ప్రకటించింది. ఇక జూలై 10 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ వర్షాలు అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం విషయానికొస్తే జూలై 10 వరకు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ నగరానికి వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. భూ ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఈస్టర్లీ జెట్ అంటే వియత్నాం నుంచి దక్షిణ భారతం మీదుగా ఆఫ్రికా వరకు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మధ్య కోస్తా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాలో బలమైన తూర్పు గాలులు వీచాయి. ఇక దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈస్టర్లీ జెట్ ప్రయాణించే ప్రాంతానికి ఎగువన అంటే ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ, మధ్య మహారాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఛత్తీస్గఢ్లో కుంభవృష్టిగా వర్షాలు కురవటంతో గోదావరికి వరద మొదలైందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ఈస్టర్లీ జెట్ ప్రభావంతో బలమైన గాలులు తప్ప వర్షాలు లేవన్నారు. ఇక రానున్న 2-3 రోజుల్లో చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.